శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీల కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో పెను మార్పులు సాధించామని స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఊరందూరులో 100 రోజుల పరిపాలనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్ణముఖి నదికి అనుసంధానంగా ఉన్న కన్నడ కాలువ చేపట్టి కాలువ మరమ్మతులకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని, ఆ నిధులతో కాలువలు శుభ్రం చేసి నీరు ఎక్కడా నిల్వకుండా చేశామని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో 48 చోట్ల త్రాగునీటి బోర్లు వేశామని, ఎల్ఈడి వీధి లైట్లు వేయడం జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంబంధించిన ఆలయంలో దళారీ వ్యవస్థను రద్దు చేసి పూర్తిగా ప్రక్షాళన చేశామని అన్నారు. గత ప్రభుత్వంలో మొత్తం దేవాలయం సొమ్మంతా దోచేశారని, తాము వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో పూర్తిగా ఆలయానికి 4 కోట్ల రూపాయలు ఆదాయం పెంచామని అన్నారు. పట్టణంలో రాజీవ్ నగర్ అక్రమ నిర్మాణాలను తొలగించామని అన్నారు. మరియు గంజాయి ముఠాని పట్టుకుని 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇక మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కూడా ఈడీకి, సిబిఐకి అతని ఆస్తుల మీద విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు. 6 నెలల్లో అతనిని జైలుకు పంపడం ఖాయమని తేల్చి చెప్పారు. శ్రీకాళహస్తిలో అవినీతికి తావు లేకుండా ఈ 100 రోజుల్లోనే కాకుండా వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బ్యానర్స్ అనేది 4 మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఒక బ్యానర్, మీకు మా బ్యానర్ కావచ్చు, 7 బ్యానర్ కావచ్చు, దర్శనం ఈ 100 రోజుల్లో బ్యానర్స్ బ్యాన్ చేశాం. అట్నే ఎక్కడ పడితే అక్కడ పిచ్చోళ్ళలాగా పాత గవర్నమెంట్ వైసీపీ నాయకులు ఏ రకంగా పిచ్చిగా బ్యానర్లు కట్టారో అట్లా ఎక్కడ కట్టకూడదు. ఎక్కడ కూడా ఆర్చులకు బ్యానర్లు కట్టకూడదు. స్వామివారి ఎంట్రన్స్లో ఎక్కడ కూడా బ్యానర్లు ఉండకూడదు అని చెప్పి ఒక దీన్ని తీసుకున్నాం. అదే ప్రకంగా ముందుకు పోతున్నాం. దాని తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ 8 crores పెట్టి సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మండలానికి 2 కోట్లు ఇచ్చి ఒక 1 week బ్యాక్ మరి కలెక్టర్ గారు అదో పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు ధన్యవాదాలు. 2 కోట్లు పర్ మండలానికి ఇచ్చారు. అవి కూడా డ్రైన్స్కి, సీసీ రోడ్స్కి, అట్లనే బెరియల్ గ్రౌండ్స్కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం. ఎంపీ లాట్స్ కింద మరి వారికి 5 కోట్లు రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్కి 2.5 కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళని 75 లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ 75 లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్స్ పోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో లేదు. టోటల్గా ఈ 75 లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం. సో గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్. ప్రతి చోట నీట్గా దారి ఏర్పాటు చేయడం, లోపల ఒక బోర్ వేయడం, ఆవిడ షెట్టు కడడం, కింద సిమెంట్ ట్రాకింగ్ చేయడం, ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు నీట్గా ఒక మంచి వాతావరణం క్రియేట్. నేను మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి మరి మన ఇంట్లో వ్యక్తుల్లాగా మరి పెన్షన్లు ఏదైతే చంద్రన్న 4,000 చేశారో, 7,000 చేసినారో, 10,000 చేసినారో ఇవన్నీ కూడా రకరకాల స్లాబ్స్లో 4,000 అంటే వృద్ధులకి, 7,000 అంటే మరి వికలాంగులకి, 10,000 అంటే కిడ్నీ పేషెంట్స్కి ఏ రకంగా చేశారు వాళ్ళందరూ కూడా పర్సనల్గా ఇచ్చే కార్యక్రమం మీరు ఈ 100 రోజుల్లో బ్రహ్మాండంగా చేయడం చూశారు. అలానే ఇరిగేషన్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ బండ్స్ అండ్ ఆల్సో సిల్ట్ క్లియరింగ్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి కనీసం జంగల్ క్లియరెన్స్, సిల్ట్ క్లియరింగ్ చేసిన పాపాను పోలే. అప్పుడేంది ఆగినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్ళు చెరువుల్లో ప్రాపర్గా లింకింగ్ కెనాల్స్ అన్నిటికి కూడా రాలేని పరిస్థితి. ఇవన్నీ కూడా 3 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ పిలిచాం. దాంట్లో కూడా మరి ఇమీడియట్గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు.